పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ పండుగ ఏదైనా వచ్చినప్పుడు కూడా బంగారం కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి, అండ్ ఆ తర్వాత సంక్రాంతి. అంటే పండుగ సందర్భంగా ఎవరైనా కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది సార్? అండ్ ఈ రోజు ప్రజెంట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది? తగ్గిందా లేదంటే పెరిగిందంటారా? నో మూమెంటా? ఓకే, గోల్డ్ ఈజ్ అన్ ఆల్ సీజన్స్ మోస్ట్ ఫేవరెట్. డబ్బు ఉందంటే చాలు, లిటరల్గా చెప్పాలి అంటే అదొక వంకత బంగారం ఉంటారు. ఎందుకంటే ఇట్స్ అ వైజ్ ఇన్వెస్ట్మెంట్. బేసిక్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఆల్సో వైజ్ డెసిషన్. సో ఈ డెసిషన్ గురించి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓన్లీ థింగ్ ఈజ్ ఒక విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అదేంటంటే ఇవాళ రేపు జనరేషన్ ఏంటంటే చాలామంది క్యాజువల్గా క్రెడిట్ కార్డ్స్ తీస్తారు, గోల్డ్ పర్చేస్ చేస్తారు. లైక్ లిటరల్గా దే డోంట్ టేక్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ కానివ్వండి. పెద్దవాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రి కానివ్వండి, ఆర్ అమ్మ నాన్న వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, పెద్దల్ని మీరు ఒకవేళ మీతో పాటు తీసుకెళ్ళేసి బంగారం కొన్నారనుకోండి, వాళ్ళు ప్యూర్గా ఆలోచించేది మీ బెనిఫిట్. ఎందుకంటే మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి. ఎందుకంటే షాప్ వాళ్ళైతే కొన్ని వెరైటీస్ పెడతారండి, అందులో వాళ్ళకి అన్నీ అమ్మాల్సిందే, ఏది ఒకటేనే కాదు. కానీ కొనేటప్పుడు కరెక్ట్గా నీకు ఏది పనికి వస్తుంది, నీ ఫ్యూచర్ కోసం ఏది పనికి వస్తుంది అనే దాని గురించి ఆలోచించేది ఎవరు? మన వెల్ విషర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్. సో నేనేం చెప్తానంటే, మీరు సీనియర్ సిటిజన్సా ఆర్ మేబీ జూనియర్ సిటిజన్సా, యంగ్స్టర్సా, అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఎవరో ఒక్కళ్ళో వెళ్ళి కొనకండి. బంగారం కొనేటప్పుడు ఒక ఇద్దరు కనీసం మినిమం మెంబర్స్ వెళ్ళారనుకోండి, సాధారణంగా మనం చూస్తాం 4-5 ఒక నగ కొనడానికి ఖచ్చితంగా వెళ్తారు. అది మంచి హ్యాబిట్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ గురించి నేను మాట్లాడితే లైక్ నా 2 పిల్లలు, నేను, నా వైఫ్ అందరం కలిసి తప్పనిసరిగా వెళ్ళి జనరల్గా మేము తీసుకోండి, లేదంటే 2-3 వెళ్తాం. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనం కొన్ని డిస్కషన్స్కి డీప్లో వెళ్ళిపోతాం అనమాట. లేదు, ఒకరు అంటారు ఫింగర్ రింగ్ బాగుంటుంది, ఇంకొకరు అంటారు చైన్ బాగుంటుంది, ఇంకొకరు అంటారు బ్రేస్లెట్ బాగుంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే ఆ డిస్కషన్స్ వల్ల యూ కమ్అట్ విత్ అ రేషనల్ కైండ్ ఆఫ్ అ ఫైనలైజేషన్. అంటే ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయము తప్పుడు నిర్ణయమైనా కానీ అందరు కలిసి చేసుకుంటారు. కాబట్టి ఏదైనా తప్పు జరిగిందనుకోండి, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవచ్చు అక్కడ, లేదంటే ఒకరినే బ్లేమ్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ వైజ్ 24 క్యారెట్ గోల్డా ఆర్ 22నా 18 క్యారెట్ గోల్డా మీరు తీసుకునే ముందు నిర్ణయానికి మీరు ఎలాగో కట్టుబడి ఉంటారు. కాబట్టి ఆ నిర్ణయం తీసుకునే ముందు ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయండి. లేదంటారా, మీ శ్రేయభిలాషులు ఉన్నారా, మీ వెల్ విషర్స్ ఉన్నారా, మీ మంచి ఫ్రెండ్స్ ఉన్నారా, కానీ ఎంత నమ్మొచ్చు అనేది క్వశ్చన్ మార్క్. ఫ్యామిలీ మెంబర్స్ని మనం నమ్మొచ్చు, కానీ బయట వాళ్ళని ఎంతవరకు నమ్ముతారన్నదే దట్స్ అ క్వశ్చన్ మార్క్. అది మీ మీద వదిలేస్తా. బట్ ఒక్కరు మాత్రం ఎప్పుడు వెళ్ళకండి. బికాజ్ నేను చాలామందిని చూశాను, దే హ్యాడ్ అ బిటర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే చాలామంది కలిసిన తర్వాత వాళ్ళు చెప్పరు మీరు ఎలా కొన్నారు, ఎందుకంటే నేను కొన్న బంగారంలో కొంచెం నాకు డిఫెక్ట్స్ అనిపించింది, కొంచెం నా చాయిస్ తప్పు అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ మనకు విషయాలు అంత ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, కానీ ఇది నిజంగా ప్రాక్టికల్గా మీరు చూస్తే మీరు కనీసం 50,000 నుంచి ₹1,00,000 పెట్టుబడిగా పెడుతున్నారు. సో అలాంటప్పుడు మీరు ఆలోచించకుండా అంత డబ్బు మీరు ఎలా పెడతారండి? అవునా కాదా? ఎవరికి చెప్పకుండా ఎప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టకండి. ఎవరికి చెప్పకుండా బంగారం కూడా, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే మీరు నమ్ముతారో సో వాళ్ళకి చెప్పకుండా మాత్రం బంగారం అస్సలు కొనకండి. ఎందుకంటే బంగారం గురించి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. సో జాగ్రత్త. విత్ దాట్ వర్డ్ లెట్ మీ స్టార్ట్ అబౌట్ ది స్పాట్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ నిజంగా చూసుకుంటే ఒక ₹10 కైండ్ ఆఫ్ ఒక చిన్న రైజ్ ఇచ్చింది. మొన్న మనం మాట్లాడుకున్నాము 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా. ఈ సీజన్ ఆఫ్ మ్యారేజెస్ మంత్ ఏదైతే బేసిక్గా డిసెంబర్ నెలలో చాలా లక్షల కోట్ల పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, దాంతోపాటు ఏం జరిగిందంటే 2 విషయాలు ఇక్కడ గమనించాలి. ఒకటేమో మీకు లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో అస్సలకే మార్కెట్లో మూమెంటం ఉండదు. రెండోది ఏంటంటే మీకు FIIs దే గో ఆన్ హాలిడే బికాస్ క్రిస్మస్ లీవ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి వరకు తిరిగి రారు. సో అదే ఎఫెక్ట్ అనేది మీకు ఇక్కడ స్పాట్ గోల్డ్ ప్రైస్లో కూడా ఉంది. జస్ట్ బై ₹10గా పెరిగింది. 77.35 నిన్న ప్రైస్, ఈరోజు చూసుకుంటే 77.45. కమింగ్ టు ది 22 క్యారెట్ గోల్డ్, నిన్నటి ప్రైస్ 7,090, ఈరోజు అగైన్ రైజ్ బై 7,100. నిన్న ఒక విషయం చెప్పా, ఒక రేర్ ఫెనామినన్ ఇక్కడ మీరు గమనించారా శిరీష అని. ఎందుకంటే 24, 22 క్యారెట్ గోల్డ్ రెండు కూడా ₹10 పెరిగాయి.
సో ఆ విషయం గమనించండి. అగైన్ ఒక రేర్. ఎస్, నిన్న ఫాల్ లో కూడా సేమ్ ఇదే మూమెంట్ చూసాము. కరెక్ట్. సో ఇది ఎందుకు ఇలా వచ్చిందంటే సంవత్సరంలో ఒక 2-3 సార్లు, అంటే లైక్ డిసెంబర్లో ఇప్పుడు జరిగిందండి, జరిగితే మళ్ళీ మార్చ్లో లేదా జూలైలో జరుగుతుంది. అంటే ఇవన్నీ సీజన్లో ఏంటంటే కొంచెం గోల్డ్ అనేది సైడ్ వేస్ మూమెంటంలో ఉంటుంది కాబట్టి ఎక్కువగా బాగా పెరగదు, ఎక్కువగా పడిపోదు. సో కాబట్టి అలాంటి సమయంలోనే మీరు 10 రూపీస్ అన్న రైజ్ ఆర్ ఫాల్ కూడా మీరు చూస్తారు. నిన్న కూడా ఇదే జరిగింది. సో కమింగ్ టు ది 18 క్యారెట్ గోల్డ్. సో వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ 18 క్యారెట్ గోల్డ్, డిమాండ్ రైజ్ అవుతుంది కాబట్టి చూడండి, నిన్న 8 రూపీస్ ఫాల్ అయింది, ఇవాళ 8 రూపీస్ రైజ్ అయింది. 5801 నిన్నటి ప్రైస్, ఈరోజు 5809. ఇట్ హాస్ జస్ట్ గాన్ అప్ విత్ అ నామినల్ అబౌట్ 8 రూపీస్ అంతే. కానీ 18 క్యారెట్ గోల్డ్ చాలామంది ఏం చేస్తారంటే న్యూ ఇయర్కి కేక్స్ కట్ చేస్తారు. అవును సార్, మిడ్ నైట్లో 12 మిడ్ నైట్కి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని. సో ఈ సంవత్సరం కాస్త రాబోయే సంవత్సరం మరీ ఒక గోల్డెన్ ఇయర్గా ఉండాలి అని చెప్పేసి కొంతమంది గట్టిగా నమ్ముతారు, తెలుసా మన. సో గోల్డ్ కూడా కొంటారు, దే బై అండ్ దే ఓన్లీ రివీల్ ఇట్ డ్యూరింగ్ ది మిడ్ నైట్ కేక్ కటింగ్ సెరమనీలో. చాలా మంది రీల్స్ కూడా చేసి వేస్తున్నారు. మెనీ పీపుల్ హ్యావ్ సీన్ దోస్ వీడియోస్. ఈ నూతన సంవత్సరంలో జనరల్గా పబ్లిక్ అందరూ ఏం చేస్తారు, వాళ్ళ ట్రెండ్ ఏంటి అని చెప్పి చూస్తే ఫారిన్ కంట్రీస్లోనే కాదు, ఇండియాలో కూడా దే బై గోల్డ్. దే స్టార్ట్ విత్ అ గిఫ్ట్ విత్ గోల్డ్ అనమాట. సో అంటే రాబోయే సంవత్సరం, కొత్త సంవత్సరం కూడా ఇలాగే ఈ బంగారం లాగా ఒక మంచి సంవత్సరం ఉండాలి అని చెప్పి అదొక ఉద్దేశంతో పాజిటివ్ స్టార్ట్ అనమాట. అంటే ఫస్ట్ న్యూ ఇయర్కి ఫస్ట్ రాత్రికి మధ్యరాత్రికి మీరు చూసుకుంటే ఫస్ట్ మినిట్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలోనే జనరల్గా 18 క్యారెట్ గోల్డ్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. దిస్ అ హ్యూజ్ సేల్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దే కెన్ గో అండ్ బై, బికాస్ గోల్డ్ ప్రైసెస్ ఆర్ ఆల్సో ఫాలింగ్ కాబట్టి. సో కమింగ్ టు ది డే టు డే చార్ట్ శిరీష, మనం డైలీ చార్ట్ ఎక్కువగా చూస్తుంటాం కదా. ఫస్ట్ 30 మినిట్స్ చార్ట్ కంటే ముందు మనం చూసుకుంటే డైలీ చార్ట్లో ఒకలాంటి కంజెషన్ ఫామ్ అవుతుంది. నేను ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఫాల్, రైజ్ అండ్ ఫాల్, తర్వాత రైజ్ మళ్ళీ ఫాల్, చిన్న రైజ్ చిన్న ఫాల్, చిన్న రైజ్ చిన్న ఫాల్కి అంటే ఒక కంజెషన్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ చూసుకుంటే అదే కైండ్ ఆఫ్ కంజెషన్ ఫామ్ అయింది. అండ్ నేను మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఇఫ్ యూ కెన్ లుక్ అట్ దిస్ పార్ట్, సో దిస్ ఇస్ హౌ గోల్డ్ మూవ్మెంట్ ఈజ్ ఫర్ ద పాస్ట్ 4 days అనమాట. గత 4 రోజుల నుంచి చూసుకుంటే మనకి బంగారం ఎటు వెళ్ళకుండా కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ ఒక నారో రేంజ్లో ఉంది. ఇప్పుడు గనక ఇవాళైతే హాలిడే, నెక్స్ట్ డే ఎప్పుడైతే మార్కెట్ మీకు ఓపెన్ అవుతుందో ఎగ్జాక్ట్లీ దీనిపైన ఓపెన్ అయింది అనుకోండి, దేర్ విల్ బి అ రైజ్ అప్రాక్సిమేట్లీ 2000 రూపీస్ గోల్డ్ మీకు ఈజీగా పెరుగుతుంది. ఓకే, ఫాల్ అయితే కనీసం 4,000 to 5,000 ఉంది. ఎందుకు కారణం చెప్తా. మీరు చూస్తున్న రైజ్ కొన్ని వారాల ముందు గోల్డ్ హ్యాస్ వెంట్ అప్ ఆన్ ద 31st October రోజున 80,153 వరకు ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది శిరీష. అక్కడ నుంచి మీకు లోవర్ టాప్స్ క్రియేట్ చేసింది కాబట్టి, అంటే ఎక్కువగా పడిపోవడానికే ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి, సో మార్కెట్లో మీకు గోల్డ్ అనేది ఎక్కువగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. దీని కింద ఒకవేళ ఓపెన్ అయింది అనుకోండి రేపటి రోజున మార్కెట్, you will see somewhere around 68 and 67,000 also, because gold is currently trading at around these prices 76, 75, 400లో ఉంది. ఇక్కడ నుంచి మీకు కనీసం ఒక 6-7 రూపాయలు నెక్స్ట్ 3-4 డేస్లో ఫాల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మిడిల్ ఆఫ్ ద వీక్లో ఉన్నాం. ఇంకొక థర్స్డే అండ్ ఫ్రైడే ఒక 2 days వరకు మీకు ట్రేడింగ్ ఉంటుంది. ఆ థర్స్డే అండ్ ఫ్రైడేలో దేర్ విల్ బీ కైండ్ ఆఫ్ అ నైస్ అండ్ బిగ్ ఫాల్. ఎందుకో చెప్పనా, 28th and 29th ఆర్ గోయింగ్ టు బి సాటర్డే అండ్ సండే, అండ్ మండే ఈజ్ కమింగ్ అగైన్ ఆన్ ది 30th. అంటే 30th and 31st రోజున ఎవరు ఉన్నారు మార్కెట్లో, మీరు నేను తప్పితే గోల్డ్ వీడియో చేసుకుంటూ. సో మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు రియాక్ట్ ఆన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ January. వెయిట్ అండ్ బై మోర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.